భస్మధారణ త్రినేత్రధారి భక్తజనులకై నీవు ఆధారం. ఓం నమః శివాయ అంటూ పిలిచే ప్రాణులందరికీ దైవాధారం. హలో గాయస్, ఈరోజు మన వీడియోలో శివపురాణం 3వ భాగం గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తూ ఉంటే దీనికి సంబంధించిన 2 భాగాలు ఇప్పటికే ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి. కాబట్టి ముందు వాటిని చూసిన తర్వాత ఈ వీడియోలోకి రండి. అప్పుడే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతం మనం విద్వేషర సంహితలోని భాగాల గురించి మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో లింగార్చన ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో లింగ ఆవిర్భావ చరిత్ర, శివుడు ప్రత్యక్షమై విష్ణువుని అనుగ్రహించడం, బ్రహ్మ శిరస్సుని ఖండించడం, మొగలి పువ్వుకి శాపం ఇవ్వటం, శివరాత్రి మహత్యం గురించి, వీలైతే పంచకృత్యాది వివరణ గురించి మాట్లాడుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లింగ ఆవిర్భావ చరిత్ర. సృష్టి ఆరంభించబడిన తర్వాత బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని కలవటానికి ఆయన లోకానికి వచ్చాడు. అసలే అందగాడైన విష్ణువు మరింత జగన్మోహన రూపాన్ని ధరించి శేషపాన్పు పైన నిద్రపోతూ ఉన్నాడు. ఆయన గణాలన్నీ ఆయనకి సేవలు అందిస్తున్నాయి. సరిగ్గా అప్పుడే బ్రహ్మకి శివమాయ కమ్మేసింది. అహం పెంచుకొని, ఏమయ్యా 4 చేతులవాడా, ఇంతటి సృష్టికర్తను నేను వస్తే నన్ను లెక్క చేయకుండా, మర్యాద చేయకుండా నిద్రపోతున్నావా? అందరికీ తండ్రిని నేను, గురువుని నేను. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని లేచి నన్ను మర్యాద చేయి. అతిథి మర్యాద చేయని వారికి ఎలాంటి పాపం వస్తుందో తెలుసా అని వెటకారంగా మాట్లాడాడు బ్రహ్మదేవుడు. దాంతో మెలకులోకి వచ్చిన విష్ణుమూర్తి ఆయన వైపు చూశాడు. నా బొడ్డులో నుండి పుట్టుకొచ్చిన తామర పువ్వులో నుంచి పుట్టి నాకే నీతులు చెప్తున్నాడా అని మనసులో అనుకున్నాడు విష్ణుమూర్తి. దాంతో ఆయన కూడా శివమాయలో పడిపోయాడు. కొంచెం అహంకారంగా, ఆ బ్రహ్మదేవా రారా, నీకు అంత మంచి జరుగుతుంది అని తండ్రిలాగా దీవించాడు. ఏంటి, నువ్వు నా తండ్రివా? కాదు, నేను నీ తండ్రిని అంటూ బ్రహ్మదేవుడు వాదానికి దిగాడు. అలా ఇద్దరు నేనెక్కువ అంటే నేనెక్కువ అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ గొడవని చూడటానికి దేవతలు, ఋషులు అందరూ ఆకాశంలో నిలబడ్డారు. కొద్ది క్షణానికి వాళ్ళ గొడవ కాస్త యుద్ధంగా మారింది. ఆ యుద్ధం కాస్త ప్రళయంగా మారింది. విష్ణువు ఎలాగైనా బుద్ధి చెప్పాలని మహేశ్వర అస్త్రాన్ని ప్రయోగించాడు. అది చూసిన బ్రహ్మదేవుడు వెంటనే పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ 2 ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన దేవతలందరూ శివ 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 శరణు శరణు శివ శివ అంటూ కైలాసాన్ని చేరారు. మొత్తం శివుడికి వివరించారు. అదంతా విన్న శివుడు వాళ్ళని ఓదార్చి ఈ విషయాన్ని తానే పరిష్కరిస్తానని అక్కన్న మాయమైపోయాడు. సరిగ్గా మహేశ్వర అస్త్రం పాశుపతాస్త్రం ఢీకొంటున్న సమయంలో అక్కడ ఒక పెద్ద అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. వాళ్ళు ప్రయోగించిన ఆయుధాలు కూడా అందులోకి వెళ్ళి కలిసిపోయాయి. హఠాత్తుగా ప్రత్యక్షమైన దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ దాన్ని సృష్టించలేదు. ఈ విశ్వంలో ఉన్న మరేదో శక్తి ఆ రూపంలో ప్రత్యక్షమయ్యింది. మాధవ, మన ఇద్దరం యుద్ధం చేసుకుంటుంటే మధ్యలో ఇదెక్కడి నుండి వచ్చింది? దీని ఆది అంతం ఏంటో కనిపెట్టాలి. అప్పుడే మనం ఒక నిర్ణయానికి రావచ్చు. ముందైతే నువ్వు వెళ్ళి దీని అంతాన్ని చూడు, నేను వెళ్ళి దీని అగ్రభాగాన్ని చూస్తాను. అలా ఎవరైతే చేసి వస్తారో వాళ్ళే గొప్పవారు అని పందెం వేశాడు బ్రహ్మదేవుడు. దానికి విష్ణుమూర్తి కూడా ఒప్పుకొని శ్వేతవరాహ రూపంలో పాతాళాన్ని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు హంసని ఎక్కి దాని అగ్రభాగాన్ని చూడాలని ప్రయాణమయ్యాడు. శ్వేతవరాహ రూపంలో తవ్వుకుంటూ వెళ్తున్న విష్ణుమూర్తికి కాసేపటికి ఆయాసం వచ్చింది. ఇదంతా శివుడి లీల అని అర్థం చేసుకొని తన అహంకారాన్ని మొత్తం పోగొట్టుకొని మళ్ళీ యుద్ధ ప్రదేశానికి వచ్చి కూర్చున్నాడు. మరోవైపు పైకి వెళ్తున్న బ్రహ్మదేవుడు దాని అగ్రభాగం కనిపించకపోవడంతో విసిగిపోయాడు. సరిగ్గా అప్పుడే పైనుండి మొగలి పువ్వు రావడం మొదలయ్యింది. దానిని ఆపి, ఈ నిట్టనిలో నిట్టకి అగ్రం నీకు తెలుసా అని అడిగాడు. దానికి మొగలి పువ్వు నవ్వి, నేను వస్తున్నదే అక్కడి నుంచి, కాలమానం రీత్యా అయితే చాలా యుగాలైపోయింది,
నేను జారి పడినప్పటి నుండి నేలని చూడలేదు. నన్ను అడిగితే నువ్వు దీని అగ్రభాగాన్ని చూడటం నీ తరం కాదు అని చెప్పింది. దాంతో బాధపడ్డాడు బ్రహ్మదేవుడు. తుది కానకపోతే విష్ణువు ముందు లోకువైపోతాననిపించి, మొగలి పువ్వు, నువ్వు నాకు సహాయం చేయాలి. నేను ఈ స్తంభం యొక్క అగ్రభాగాన్ని చూశానని విష్ణువుతో చెప్తాను. నువ్వు దానికి సాక్ష్యం చెప్పాలి అని అడిగాడు. దానికి మొగలి పువ్వు కూడా ఒప్పుకుంది. ఆ తర్వాత కిందికి వచ్చి విష్ణువుకి అదే చెప్పారు. దాంతో విష్ణువు ఓడిపోయానని ఓటమిని ఒప్పుకొని దిగాలుగా అక్కడే కూర్చున్నాడు. బ్రహ్మదేవుడు గెలిచిన ఆనందంతో అక్కడి నుండి ప్రయాణమయ్యాడు. ఎప్పుడైతే విష్ణువులో నుంచి అహం నశించిందో అప్పుడే అతనికి గప్పిన శివమాయ తొలగిపోయింది. తన అహంకారానికి పశ్చాత్తాపపడ్డాడు. మనసులో శివ అనుకోగానే ప్రత్యక్షమయ్యాడు శివుడు. సిగలో చందమామ, మెడలో రుద్రాక్షలు, జటాజూటం పైన గంగ, చేతిలో త్రిశూలం, ఒంటికి కప్పుకున్న సింహచర్మం, నీలకంఠ నాగభరణాలతో ప్రత్యక్షమయ్యాడు శివుడు. కళ్ళ ముందు నిలిచిన అద్భుతమైన రూపాన్ని చూసి విష్ణుమూర్తి భక్తితో స్తోత్రం చేశాడు. నారాయణ, నువ్వు కూడా ఒక చిన్న అబద్ధం చెప్పి ఉంటే బ్రహ్మ కంటే ఎక్కువ అయ్యేవాడివి కదా. అయినా నువ్వు ఆ సత్యం చెప్పలేదు. నీ సత్య సంబంధం నన్ను సంతోషపరుణ్ణి చేసింది. సత్యమే శాశ్వతమైనది. ఎవడైతే ఆ సత్యాన్ని ఆశ్రయిస్తాడో వాడే శాశ్వతంగా ఉండిపోతాడు. ఇక నుండి లోకాల అన్నిటిలో నువ్వు నాతో సమానంగా పూజించబడతావు. నీకు కూడా ఉత్సవాలు, పూజలు అన్నీ సమానంగా దొరుకుతాయి అని ఆశీర్వదించాడు. శ్రీహరిని అనుగ్రహించిన తర్వాత దుష్టుడైన బ్రహ్మకి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాడు శివుడు. తక్షణమే తన సంకల్పంతో భైరవుణ్ణి సృష్టించాడు. భైరవ, ఆ అసత్య బ్రహ్మ యొక్క తలని నరికి తీసుకురా అని ఆదేశించాడు. మరుక్షణమే భైరవుడు మృత్యువుని సైతం భయపెట్టేంత భయంకరంగా మారాడు. తన చేతిలో కత్తిని జులిపించగానే లోకాలన్నీ అదిరిపడ్డాయి. వెళుతున్న బ్రహ్మదేవుడు కొప్పు పట్టుకొని అబద్ధం చెప్పిన ఆయన 5వ తలని నరికేశాడు. తక్కిన తలల్ని కూడా నరకడానికి ప్రయత్నించడంతో భయపడిపోయిన బ్రహ్మదేవుడు శివ శివ, భవ భవ, హర హర అనే ఆర్తనాదాలు చేసుకుంటూ భయపడి శివుడి పాదాల మీదకి వచ్చి పడ్డాడు. అతని పరిస్థితిని చూసి విష్ణుమూర్తికి కూడా బాధ కలిగింది. ఎంతైనా ఆయన బొడ్డు నుండి తామర పువ్వు నుంచి వెలువడ్డాడు కదా, ఆ మాత్రం పితృ ప్రేమ ఉండక తప్పదు. అందుకే ఆయన కూడా జరిగింది ఏదో జరిగిపోయింది, తనని క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఓ ఈ బ్రహ్మదేవ, నువ్వింత ప్రాధేయపడుతున్నావు గనక విష్ణువు నీ గురించి మరీ మరీ చెప్తున్నాడు గనక నిన్ను క్షమిస్తున్నాను. నీ మానాన నువ్వు సృష్టి కార్యం చెయ్యి. కానీ నువ్వు చేసిన పాపానికి నీకు ఎక్కడా పూజలు దొరకవు. కానీ నువ్వు నా భక్తుడివి అవ్వటం వలన మీకు ఇంకొక వరం ఇస్తున్నాను. యజ్ఞయాగాదులు మొదలుపెట్టే ముందు అందరూ నిన్ను గురువుగా భావిస్తారు. నిన్ను తిరస్కరించి ఎవరైనా యాగాదులు చేస్తే వాటికి ఫలితాలు ఉండవు అని అనుగ్రహించాడు. శివుడు కోపాన్ని చూసిన మొగలి పువ్వు వెంటనే తడబడుతూ ఆయన ముందుకు వచ్చి నిలబడింది. ఓసి కేతకి, నువ్వు అసత్యమాడి పువ్వుల జాతికి కలంకం తెచ్చావు. నీలాంటి పాపిష్టి పువ్వు ఇక నుంచి నా పూజకి అర్హత సాధించలేదు అని కోపంగా శపించాడు శివుడు. దాంతో భయపడిపోయింది మొగలి పువ్వు. దేవతలందరూ వెంటనే తమ తలలో ఉన్న మొగలి పువ్వును పక్కన పడేశారు. హే జగన్నాథ, నేను చేసింది తప్పే, దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను. దయచేసి నన్ను క్షమించు. అసత్యం మాడినందుకు నాకు ఇంత పెద్ద శిక్ష విధించకు. నీ పూజకి అర్హత కాకపోతే నా జన్మ ఇలా సార్థకతమవుతుంది అని బాధపడింది. దాంతో కరిగిపోయిన శివుడు, సరే అయితే నేను చెప్పిన మాటను వెనక్కి తీసుకోలేను, కానీ నువ్వు నా భక్తులకి చాలా ఇష్టమైన దానిలాగా ఉంటావు అని అనుగ్రహించాడు. ఆ తర్వాత అందరూ కలిసి శివుణ్ణి ఒక ఉన్నతమైన ఆసనంలో కూర్చోబెట్టి రకరకాలుగా స్తుతించారు. ఆయనని కోపాన్ని చల్లార్చి పూజలు చేశారు. ఆనందించిన శివుడు, మీరిద్దరూ కలిసి ఈరోజు నాకు చేసిన ఈ పూజలతో నేను ఎంతో సంతోషాన్ని పొందాను. కాబట్టి ఇక నుండి ఈ దివ్య సమయం నాకు అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి నామంతో విరాజిల్లుతుంది. ఇక నుండి శివరాత్రి నాడు లింగావిర్భావంగా అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని త్రికరణ శుద్ధిగా లోపం లేకుండా విధి విధంగా నన్ను ఆరాధించిన వాళ్ళకి 1 సంవత్సరం అంతా నన్ను పూజించిన ఫలం పొందుతారు అని అనుగ్రహించాడు.
అందుకే ఆ రోజున శివ ప్రతిష్టకు కానీ శివ కళ్యాణానికి కానీ శ్రేష్టమైన రోజుగా చెప్తారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శివుడు ఆవిర్భవించిన ఆ ప్రదేశాన్ని అరుణాచలంగా పిలుస్తారు. ఇది శైవ క్షేత్రాలన్నిటిలో ముఖ్యమైనది. అంతేకాకుండా ఎక్కడైతే లింగ ప్రతిష్ఠ జరుగుతుందో అక్కడ మాత్రం శివుడు తప్పకుండా ఉంటాడు. ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తే శివ సమానమైన కైలాసంలో నివసిస్తారు. 2 లింగాలను ప్రతిష్ఠిస్తే మహా కైలాసంలో శివ సాధువులై జీవిస్తారు. అందుకే లింగ ప్రతిష్ఠ అత్యంత ప్రధానమైనది. భూమి నుంచే సమస్తం పుడతాయి. నీటి వలన అన్నీ పెరుగుతాయి. తేజస్సు వల్ల సంహరించబడతాయి. వాయు కారణంగా మరుగవుతాయి. ఆకాశమే సత్యమవుతుంది. అంటే శివ స్వరూపం కలిగినది అవుతుంది. అందువల్లే శివుణ్ణి పంచముఖుడిగా కూడా పిలుస్తారు. ఆ తర్వాత శివుడు బ్రహ్మని విష్ణువుని ఉత్తరంగా కూర్చోబెట్టి వాళ్ళకి మంత్రాలను ఉపదేశించాడు. దానితో పాటే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి యంత్రాలను కూడా ఇచ్చాడు.